వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. మైలవరం దేవుడి చెరువు ఎంపీపీ పాఠశాలను మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగా లేకపోతే విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి కాసేపు వారితో ముచ్చటించారు. ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇక్కడ 4th 5th ఉన్నారా? ఓకే, 4th చేతులు పైకెత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. నీకు? తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? సైన్స్? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎట్లా ఉంది చెప్పండి, నా ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎక్కడ తెలుసుకోవాలి భోజనం గురించి? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే, నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా. ఓకేనా? ఇంకోసారి జరుపుకుంటూ చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను చేస్తాను. మీరు బాగా చదవండి. ఓకే, బాగా చదువుతారు కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా. ఉంటా, బాయ్ అమ్మా. చూడదు. ఏ క్లాస్ నానా? 3rd క్లాస్. వెరీ గుడ్. సిఐ వైవివిఎల్ నాయుడు ఆధ్వర్యంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ పాయింట్ వద్ద రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ అధిక వేగంతో వెళ్తున్న వారికి సిఐ వైవివిఎల్ నాయుడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ డ్రైవ్లో ఎస్ఐ బండి మోహన్ రావు, ఎస్ఐ మహతి, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. మేము లైసెన్స్గా 5,000 లేకపోతే మేము ఇట్లే ఫస్ట్ ప్రయారిటీ హెల్మెట్కి ఇస్తాము. అది మీకు అర్థం కాదు. కంచికచర్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో పలు హోటళ్లు మూసేశారు. దీంతో చిన్న వ్యాపారులు, కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే మరిన్ని హోటళ్లు మూతపడే ప్రమాదముందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాదు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం గురించి, చిక్కిల గురించి అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులను సొంత పిల్లగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు తెలిపారు.